నవంబర్లో IVF ప్రొసీజర్లో 50% ఆఫ్ అన్ని 49 బ్రాంచ్లో త్వరపడండి. నమస్తే, మీ యోగా గురు అరుణాదేవి. ఈరోజు నడుము సన్నగా ఉండడానికి చాలామంది మంచి షేప్లో ఉండాలని అనుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో చాలా సింపుల్ అండి, బట్ రెగ్యులర్గా మీరు చేస్తే చాలా తొందరగా రిజల్ట్ వస్తూ ఉంటుంది. కంఫర్టబుల్గా ఇలా కూర్చోండి. ఇలా కూర్చోడమే కాదు, మీరు ఒకవేళ ఇలా కింద కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు. ఇది ఓన్లీ జస్ట్ సైడ్ బెండింగ్స్ మాట. మీరు రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టుకోండి, తల వెనక్కి ఇట్లా ఫింగర్స్ లాక్ చేసి రెండు చేతులు పెట్టుకొని సైడ్స్ బెండ్ అవ్వండి. రైట్ సైడ్ అంటే కుడివైపుకి కుడి మోచేయి కింద ఆనించాలి, ఎడమ వైపు ఎడమ మోచేయి కింద ఆనించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా శ్వాస వదులుతూ మెల్లగా కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ మెల్లగా కిందకి, శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇలా మీరు వదులుతూ వెళ్ళాలి, తీసుకుంటూ రావాలి, వదులుతూ వెళ్ళాలి, తీసుకుంటూ రావాలి. బ్రీత్ అవుట్. మెల్లగా వెళ్ళి మీరు కొన్ని సెకండ్స్ మీరు ఆగలిగితే ఆగండి, ఒక 5 seconds. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ శ్వాస వదులుతూ వెళ్ళండి, శ్వాస తీసుకుంటూ రండి. ఇలా మీరు ఒక 20 సార్లు చేయండి. అంటే ఇటు 10 సార్లు, ఇటు 10 సార్లు, అంటే 20 సార్లు అవుతుంది మీకు. 20 times చేయండి. 20 times చేసిన తర్వాత మళ్ళీ ఇలానే కూర్చుని మెల్లగా కొంచెం స్ట్రెచ్ చేయండి. ఇట్లా మళ్ళీ ఈ చెయ్యి వెనక్కి పెట్టి ఇట్లా మీరు మార్చి కుడివైపు ఒకసారి, ఎడమ వైపు ఒకసారి. ఇలా ఇది కూడా అంతే, 20 సార్లు, అంటే 10 సార్లు కుడివైపు, 10 సార్లు ఎడమ వైపు. ఇలా చేసిన తర్వాత మీరు మెల్లగా ఇట్లా కాళ్ళు చాపి ఇలా కూర్చోండి. చక్కీ చాలన అంటమాట. చక్కీ చాలన అంటే తిరగలి ఎలా రౌండ్గా తిరుగుతుందో అలానే మన నడుము కూడా రౌండ్గా తిరగాలి. తిరిగితే మనకి అందుకే దీన్ని చక్కీ చాలన అంటారు. ఇలా మీరు తీసుకుని మెల్లకి ఇట్లా రొటేషన్ చేయండి. ఇట్లా లెఫ్ట్, బ్యాక్, రైట్. మీ చేతులు ఓన్లీ సపోర్ట్. అంటే ఇలా ఒక 10 సార్లు. మళ్ళీ రివర్స్ ఇటువైపు నుంచి. ఇలా ఒక 10 సార్లు చేసిన తర్వాత మెల్లగా ఇలా రిలాక్స్డ్గా కూర్చోండి. తర్వాత ఫస్ట్ ఇట్లా నీస్ మీద కూర్చుని మీ లెఫ్ట్ లెగ్ ఇట్లా సైడ్కి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి సింపుల్ రేజ్ యువర్ రైట్ హ్యాండ్. ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ ఇలా తీసుకుని అండ్ స్లోలీ బెండ్ లెఫ్ట్ సైడ్. మీరు ఎంతవరకు మీరు వెళ్ళగలిగితే అంతవరకు హోల్డ్ ఫ్యూ సెకండ్స్ అండ్ స్లోలీ అప్. మళ్ళీ ఇంకొకసారి ఇలా ఒక 6 times బ్రీత్ అవుట్ చేస్తూ, శ్వాస వదులుతూ స్లోలీ బ్రీత్ అవుట్ అండ్ స్లోలీ బ్రీత్ ఇన్. మీరు ఇలా స్ట్రెచెస్ చేయడం వల్ల మీ వేస్ట్ దగ్గర ఉన్న ఫ్యాటే కాకుండా మీ పెల్విస్ మజిల్స్, అంటే యువర్ ఇన్నర్ థై మజిల్స్ అండ్ అవుటర్ థై మజిల్స్, ఈ ఎక్సెస్ ఫ్యాట్ కూడా తగ్గడమే కాకుండా పెల్విస్ మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ఈ నీ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, యువర్ కాఫ్ మజిల్స్, ఇవి కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. దిస్ ద ఎక్సలెంట్ స్ట్రెచింగ్ ఫర్ విమెన్. పర్టికులర్గా వెయిట్ కూడా లాస్ అవుతారు. ఇలా ఒక 10 times or 6 times అట్లా చేసిన తర్వాత చేంజ్ యువర్ లెగ్. సేమ్ లెగ్ మనం ఇప్పుడు రైట్ సైడ్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ చేస్తాం కదా. స్లోలీ రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ స్లోలీ బెండ్ యువర్ రైట్ సైడ్ అండ్ స్లోలీ అప్. స్లోగా చేయండి, ఫాస్ట్గా చేయొద్దు, వెరీ స్లో. మీరు స్లోగా ఇలా కరెక్ట్ పొజిషన్లో హోల్డ్ చేసినప్పుడు మీకు ఈ మజిల్స్ అన్నీ కూడా, చాలామందికి విమెన్కి నీ పెయిన్స్ ఉంటాయి,
లెగ్ పెయిన్స్ ఉంటాయి, ఈ కాఫ్ మజిల్స్ పెయిన్స్ ఉంటాయి. ఎందుకు నీ పెయిన్స్ ఉంటాయంటే ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, ఈ అప్పర్ నీ మజిల్స్, ఈ లోయర్ నీ మజిల్స్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ ఉండవు, లూజ్ అయిపోతాయి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మజిల్స్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటే నీ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే నీ పెయిన్స్ ఉంటే ఇది చెయ్యొద్దు ఆల్రెడీ, అదర్వైజ్ అందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. నడుము దగ్గర సన్నగా అంటే నడుము దగ్గర పొట్ట దగ్గర కూడా ఫ్యాట్ తగ్గాలి అని అంటే ఇట్స్ వెరీ సింపుల్. మనం సైడ్స్ చేసాం, ట్విస్టింగ్ చేసాం, చక్కి చాలన్ చేసాం, అలాగే పరిగాసనం చేసాం. వీటితో మంచి షేప్ వస్తుంది మీకు, చాలా తొందరగా ఎక్సెస్ ఫ్యాట్ అంతా తగ్గుతుంది. ముఖ్యంగా ఈ సైడ్స్ ఫ్యాట్ అంతా కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. మీరు అన్ని 20-20 పెట్టుకోండి, 10 రైట్ సైడ్ 10 లెఫ్ట్ సైడ్, అలా 20-20 కౌంట్ చేసుకోండి. బట్ మీకు బాగా అలవాటు అయిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోగలిగితే చేసుకోండి, లేదా అంత చేసుకున్నా కూడా సరిపోతుంది. 30 డేస్లోనే మీరు మెజర్మెంట్ తీసి చూసుకోండి, చాలా చేంజ్ వచ్చేస్తుంది. నమస్తే అండి.